హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. వెల్కమ్ టు లోషీ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను డైలీ రొటీన్ ఎలా ఉంటది, ఏంటి అనేది చూపిస్తున్నాను. చూస్తూ ఉండండి. ఇక్కడైతే బీరకాయ కర్రీ చేసేస్తున్నా అండి మార్నింగ్. ఇంకా ఇక్కడ ఉప్మా చేశాను టిఫిన్‌లోకి. ఈరోజు ఒక పెద్ద గోల అనమాట ఉప్మా టిఫిన్ చేస్తే. ఇంకా అదేంటి అనేది కూడా చెప్తాను. బీరకాయ కూర అండ్ గోరుచిక్కుడుకాయ కూర అయితే చేసేస్తున్నా. పిల్లలైతే బీరకాయ కూర ఎక్కువగా తినరు. అందుకోసమని పిల్లల కోసం గోరుచిక్కుడుకాయ కూర చేసేస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడే నేను అడిగానండి. ఉప్మా తింటారా నాన్న అంటే తింటామని అన్నారు. అంటే మామూలుగా అయితే ఉప్మా తింటూనే ఉంటారండి. అంత పెద్ద గొడవ అయితే ఏం చెయ్యరు. ఇంకా నెక్స్ట్ ఏందంటే ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే ప్రిపేర్ చేసిన. అయిపోయింది కూడా చేయడం. తర్వాత వాళ్ళ డ్యాడీ వచ్చేసి పుదీనా తెచ్చారు. చాలా ఫ్రెష్‌గుంది. నేను అన్నానుగా పుదీనా రైస్ చేస్తే బావుంటది అని జెప్పాను. ఇగ అంతే ఇగ పుదీనా రైస్ చేస్తావా? చెయ్యవా? అని ఒకటే గొడవ చేస్తాను. నాకిప్పుడు ఉప్మా వద్దనేసి చిన్నోడు అంటుంటే ఇంకా పుదీనా రైస్ చేయడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ వీళ్ళని బ్రష్ చేయమంటే చూడండి ఏం చేస్తున్నారో, నేనేమో అన్నీ కంప్లీట్‌గా రెడీగా పెడుతుంటే, వీళ్ళ పనులు వీళ్ళు చేస్తున్నారు. నేనైతే బ్రష్ చేసిన మమ్మీ అని చెప్పుకుంటా ఇట్లా చూపిస్తున్నాడు. ఇంకా వాడేమో బ్రష్ చేయమంటే ఏదో చేస్తున్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఇంగా ఇక్కడైతే మా మొక్కలు చూపిస్తున్నాను. అంటే ఓనర్ వాళ్ళు పైనుంచే చెట్లకి నీళ్లు పెడతారండి ఇది. ఇవైతే తులసి చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇక్కడ ఇంకా ఏదో పిచ్చి చెట్టు మొలిసింది పెద్ద పెద్ద ఆకులతోటి. నెక్స్ట్ అయితే తమలపాకు చెట్టు, విరజాజి చెట్టు, సన్నజాజి చెట్టు ఎండిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అట్లా మొక్కలు చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తది గదా! ఇగ వాళ్ళని బ్రష్ చేయమని జెప్పి నేను ఆ మొక్కలు వీడియో తీసేసి ఇంగా ఇంట్లోకైతే వచ్చేసి పుదీనా రైస్ అయితే చేసేస్తున్నా. పుదీనా రైస్ కోసం ఇంకా 2 టేబుల్ స్పూన్‌ల ఆయిలు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యయితే వేసేసుకున్నా. ఇక్కడైతే రైస్ పెట్టేసాను. ఇగ నెక్స్ట్ అయితే వేడి నీళ్ళు గూడా పెట్టేసాను. వేడి నీళ్ళు గూడా అయిపోయినాయి. రైస్ వండడం గూడా అయిపోయినంకనే నేను పుదీనా రైస్ చేస్తన్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు స్నానం చేసేలోపు ఈ రైస్ అయితే కంప్లీట్ అయితే వాళ్ళు ఇంకా టిఫిన్ చేసేసి వెళ్తారు. ఉప్మా వద్దన్నారు గదా! మరి ఉప్మా వద్దన్న సంగతి ముందే చెప్తే నేను ముందే ఇదే చేసేదాన్ని గదా! అలా చెప్పుకోకుండా ఇలా చేస్తారండి అప్పుడప్పుడు పిల్లలు. పిల్లల్ని ఇంకేం అనలేం గదా! స్కూలుకి పంపించాలనే తొందరలో మనం గూడా వాళ్ళేదడిగితే అదే చేస్తూ ఉంటాము. అది కామన్‌గా తల్లులంటేనే అలా ఉంటారు. అంతే గదా! నేను గూడా అంతే మళ్ళీ తినకపోతే అయ్యో! టిఫిన్ జేయలేదుగా అని బాధపడుతూ ఉంటా. ఇంకా మార్నింగ్ ఎక్కువగా మిల్క్ తాగరండి. ఈవినింగ్ టైమ్‌లోనే తాగుతారు. అయినా అందులో ఒకటి చిన్నోడైతే అస్సలు తాగడు. పెద్దోడే మిల్క్ ఎక్కువగా తాగుతాడనమాట. ఇంకా ఇక్కడైతే నేను మామూలుగా పుదీనా రైస్ అందరికి తెలుసు గదా! మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందని అంతగనం చెప్పట్లేదనమాట. ఇంకా మీకు గూడా తెలిసే ఉంటది. మీరు గూడా చేస్తూనే ఉంటారు. ఇంగా చెప్పాలి అంటే ఏం లేదండి, కొంచెం ఆయిలేసుకున్నాం గదా! ఆయిల్ వేసేసుకున్నాంక కొన్ని మసాలా దినుసులైతే వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా చీలికల్లాగా చీరి పెట్టాలి. ఇంకా కొన్ని బాదం, జీడిపప్పులవైతే వేసేసుకోవాలి. జీడిపప్పులు వేసేసుకొని ఇంగ ఆయిల్ పైకి తేలేంత వరకు ఇంగా ఇలా దగ్గరికి పడేంత వరకు పుదీనా మిక్సీ పట్టుకున్నది ఆహ్, అదే మిక్సీ పట్టుకున్న గుజ్జయితే ఇందులో ఏసుకోవాలి పుదీనా ఆకులతోటి. ఇంగ నెక్స్ట్ ఏం లేదండి, వేడి వేడి అన్నమే కాబట్టికి రైస్ అయితే వేసేసుకోవడమే. ఒకటి కాదండి 2 చేశాను ఈరోజు. 3 చేశాననమాట తాలింపులు. అది అనమాట ఒక్కోసారి ఇంతే అవుతుంటది గదా! ఇంకా తినరనే వాళ్ళ కోసమే నేను గోరుచిక్కుడుకాయ కర్రీ చేసిన. గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తే ఇంకా మళ్ళీ చిన్నోడేంది నాకు పుదీనా రైసే కావాలి లంచ్‌లోకి గూడా అంటే, ఇగ మళ్ళీ కొంచెం ఎక్కువేసేసి రైస్ అయితే చేసేసానా. ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం పుదీనా అయినా బాగా థిక్ గ్రీన్ కలర్‌లో ఉంటే ఇంకొంచెం అయినా వేసేసుకోవచ్చు. ఎందుకంటే నేను మొత్తం మిక్సీ పట్టాక, తాలింపులో ఏసాక నాకు లంచ్ బాక్స్‌కి గూడా ఇదే కావాలి అనంటే నేను మళ్ళీ ఇది మగ్గిపోయాక మళ్ళీ కొత్తగా అదెట్లా ఎయ్యాలనేసి ఇగ దాంతోటే సరిపెట్టాను. చాలా బాగొచ్చిందండి రైసు. ఇంకొంచెం పుదీనా ఎక్కువేసి మిక్సీ ప్యూర్ గ్రీన్ కలర్ అయినా బానే ఉంటది. ఇలా అయినా బానే ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. కొంచెం ఇలా పైన కట్ చేసి పుదీనా ఆకులైతే వేసేసుకోండి. అంతే, ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. కావాలనుకుంటే
కొంచెం లెమన్ వాటర్ అనేది ఒక హాఫ్ లెమన్ అనేది పిండండి. ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా అంతలో వాళ్ళకి పిల్లలు ఫ్రెష్ అయ్యేలోపు మనకైతే ఇదైతే ఇక్కడ పుదీనా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక పిల్లలు ఎట్లుంటారు, ఏది కావాలంటే అది చేయకపోతే స్కూలు, బోనని మారం చేస్తారు గదా! ఆ విషయంలో ఇక వాళ్ళు ఏది అడిగితే అది చేయాల్సిందే. అంటే ప్రతీదీ కాలేం గానీ కొన్ని కొన్ని అడ్జస్ట్ చేపిస్తాము. కొన్ని చేయలేని పరిస్థితిలో ఉంటే చేయలేమని చెప్తాము. ఇక పుదీనా రైస్ అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఆల్రెడీ రైస్ ఉంది గాబటికి నేనిలా చేశాను. ఇంకా చిన్నోడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. వాడికైతే బా నచ్చిందనమాట. ఇంకా పెద్దోడు గూడా తినేసాడు. వాడు గూడా టేస్ట్ చెప్పాడనమాట. ఇంకా ఈయన స్నానం జేసి ఫ్రెష్ అప్ అయిండు. ఆయన స్నానం జేస్తండు. ఇంకా ఇద్దరు ఒకేసారి చేయడం కుదరదుగా. ఒకళ్ళు అయిపోయినంక ఒకళ్ళు ఇలా మా వోళ్ళైతే ఇగ రోజైతే వాడు జేస్తాడు ఎర్లీగా. ఈరోజు వీడు జేశాడనమాట. ఇంకా రోజైతే ప్రతిరోజు వాడే తొందర రెడీ అయితాడు. అంటే వీడు తొందర రెడీ అయితాడు. లేట్‌గా లేసినా వీడే తొందరగా అయిపోతాడనమాట. ఇంకా ఇక్కడైతే తినేసి సాక్సులు వేసుకుంటున్నాడు. ఇగ వాడేమో సాక్సులు వేసుకోవడం వచ్చిందంటే ఇయ్యరు. లాస్ట్ ఇయర్ సాక్సులు, టై, బెల్ట్ అన్నీ మనమే పెట్టాల్సిందే లాస్ట్ ఇయర్ వరకు. ఈ మధ్య అప్పుడప్పుడు సాక్సులేస్తుండు. ఒక 3, 4 డేస్ నుంచి ఏస్తండులెండి. ఇగ వీడైతే పాపం ఇప్పుడే తింటున్నాడనమాట. వీడికి కూడా పెట్టిచ్చేసాను. ఇంకా వాడు కూడా టేస్ట్ అయితే బావుంది మమ్మీ అని జెప్పేసాడు. ఇంగ లాస్ట్‌కొచ్చేసరి ఎట్లుందో తెలుసా? తిన్నాక మమ్మీ నాకు గూడా ఇదే బాక్స్ పెట్టనంటున్నారు ఇద్దరు. ఒకళ్ళకని జేస్తే ఇద్దరికదే అన్నట్టు, సరిపోదు నాన్న వద్దు అని జెప్తే, ఇగ లోషికైతే కర్రీ యేసి ఇగ ఇలా అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను. బాస్కెట్‌లలో గూడా పెట్టేసాను. ఇంకా ఈరోజైతే స్నాక్స్‌కైతే బిస్కెట్సే పెట్టానండి. పెద్దగా ఏం పెట్టలేదనమాట. ఇంకా ఈ బిస్కెట్స్ అయితే పెట్టేసాను. ఇంకా ఇలా పెట్టేసి సేమ్ వాడికేం బెడతానో వీడికి గూడా అదే బెడతా. ఎందుకంటే మళ్ళీ నాకొకటి, అన్నకొకటి అట్లా గొడవ చేస్తారు ప్రతిసారి. ఇద్దరికి సేమ్ పెట్టినామనుకో ఏ గొడవ ఉండదు. మంచిగా అన్నకదే పెట్టింది, తమ్ముడికదే పెట్టింది, నాకు గూడా అదే పెట్టిందని ఫీలింగ్‌లో ఉంటారనమాట. ఇంకా నేనైతే ప్రతిసారి సేమ్ పెడతా. ఎప్పుడో ఒకసారి నాకిదొద్దని బాగా గొడవ చేసి వాడు తినను విషయంలో వాడికిష్టం లేనియి నేనైతే పెట్టను. ఇంకా ఇక్కడైతే క్రాఫ్ట్ జూడండి ఎట్లా అనుకుంటుండో. నాకు ఇప్పటిదాకా కెమెరా పట్టుకొని నా ఫేస్ నేను వీడియో తీసుకునేటప్పుడు నాకు బొట్టు లేదని గుర్తొచ్చింది. అసలు పిల్లలు వంట చేసే టైంలో అండి అసలు మనం ఏం చేస్తున్నాం కెమెరా చూస్తుంటేనే అప్పుడు మనకి మొహాన బొట్టు లేదనేది అర్థమవుతదనమాట. ఎంత గుడ్‌గున్నావు నిషాలు, థర్డ్ క్లాస్‌కొచ్చేసరికి మంచిగా రెడీ అయితున్నావు అని ఇట్లా ముద్దులాడుతున్నానన్నమాట వాడితోటి. వాడు గూడా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. కిస్ చేస్తున్నాడనమాట. ఇంకా ఇట్లయితే పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళెళ్ళిపోయాక ఇంకా పనులుంటాయండి. ఇంట్లో ఉన్న కాంచి ఏం పనులుంటాయి అనుకుంటారు గానీ, ఇంట్లో చేసే పనులు ఎవరికి తెలుసు? ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రమే పనుల గురించి తెలుస్తది. ఇంకా మీకేం పనుంది అనంటూ అనుకుంటారు. మనం చేసే పనులు ఎవరికీ కనిపించవండి. ఎంత పని చేసినా ఏం చేస్తున్నారు అన్న కాడికే వస్తది. ఇంకా ఇక్కడైతే షూస్ అయితే వేసేసుకుంటున్నారనమాట. ఇంకా రెడీ అయ్యారు. ఇక బయటకైతే వెళ్తున్నారు. వర్షం రాట్లేదు. అయినా గూడా అంబ్రెల్లా తోటి లోషి అయితే ఆడుతున్నాడు. "వద్దు నాన్న టైం అయితుంది వెళ్దాం." ఈరోజైతే ఎర్లీగా రెడీ అయిపోయారనక రోజైతే 8:15 కల్లా రెడీ అయితరు. ఇయాల 8కే రెడీ అయిపోయారు. ఇక వాళ్ళెళ్ళిపోతున్నారు. నాకు అప్పుడు కెమెరాలో జూసుకున్నాక బొట్టు లేదని అర్థమైపోయింది. ఇంగా వాళ్ళు పంపించేసి వచ్చాక ఇప్పుడు లోనకొచ్చేసి బొట్టయితే పెట్టేసుకుంటున్నా అండి. రైట్ హ్యాండ్ తోటే పెట్టుకుంటున్నా. లెఫ్ట్ హ్యాండ్ అనుకోకండి. అది కెమెరా రివర్స్‌లో కనిపిస్తది గదా! అలా అన్నమాట. ఇంకా బొట్టు పెట్టుకునే ఆలోచన గూడా రాలేదనమాట. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపిచ్చింది గూడా కామెంట్ జేయండి. ఇంకా మీరు గూడా ఇలానే ఉంటారా స్కూల్ టైమ్‌లో? ఇంకా నా కిచెన్ ఎలా ఉందో ఇప్పుడైతే గందరగోళంగా ఉంటదండి. రోజు మార్నింగ్ ఈ టైంలో అయితే పిల్లలు స్కూల్‌కెళ్తేనే ఇలా ఉంటది. మామూలుగా డైలీ అయితే స్లోగా చేసుకుంటాం గదా! స్కూల్‌కెళ్ళే టైంలో ఎక్కడ అక్కడ పడేసి వాళ్ళకి ముందు పంపించాకనే నెక్స్ట్ ఏమైనా చేసుకో అని ముందే అంటుంటారు. ఇగ వాళ్ళని పంపించేసాక నిమ్మలంగా చేసుకోవచ్చులే అనేసి ఎక్కడిదక్కడ పెట్టేసి వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తాము. ఇంగా వీళ్ళ పనులయిపోయినాయి. అంత పనయిపోయాక ఒక 1 అవర్ అయితే అటు ఇటుగా పడుకుంటాం గదా! రెస్ట్ అనేది ఉంటది. ఇగ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇద్దరైతే స్కూల్ నుంచొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంగా
టీవీ అయితే చూసేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే స్నానం జేయటానికి వర్షం వస్తుంది కంటిన్యూస్‌గా. ఇగ చల్లగుందని అనేసి అంటుంటే, సరే కొద్దిసేపు కూర్చోండి వేడి నీళ్ళు పెడతా అంటే ఇద్దరైతే కూర్చున్నారు. ఇగ ఇక్కడైతే ఈవినింగొచ్చాక ట్యూషన్‌కి పంపియపోతే చిన్నోడైతే వాళ్ళ డ్యాడీతో చదివించుకుంటాడండి. పెద్దోడినైతే నేను చదివిస్తుంటాను. ఇలా అయితే పిల్లలైతే రీడింగ్ జేస్తన్నారు. హోంవర్క్స్ వచ్చాక ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి 7:30 నుంచి హోంవర్క్స్ అయితే చేస్తుంటారు పిల్లలు. మనం డైలీగా హోంవర్క్స్ అనేవి కంప్లీట్ చేయాలండి. డైరీలో ఊరికే చెప్తారు. ఒకవేళ మనం సైన్ మర్చిపోయి హోంవర్క్స్ అన్నీ చేయించి డైరీలో సైన్ చేయకపోయినా గూడా కంప్లెయింట్ వస్తదనమాట. అందుకోసమని హోంవర్క్స్ కంప్లీట్ అయిపోయినంక ఖచ్చితంగా డైరీలో అయితే సైన్ చేస్తామనమాట. వాడికి ఇంగ్లీష్ వర్క్ షీట్స్ ఉంటే వర్క్ షీట్స్ అయితే చెప్తున్నారు. మ్యాథ్స్ అయిపోతది. మ్యాథ్స్ అని ఇంగ్లీష్ వర్క్ షీట్స్ అంట. అప్పుడే లెసన్స్ స్టార్ట్ అయినాయి. వర్క్ షీట్స్ గూడా ఇవ్వడం అయిపోయింది. ఇగ నిషాల్ ఏందంటే, "ఒకటి చెయ్యిరా" అంటే 10 జేసి ఉంచుతాడనమాట. అది ఏంది అని గూడా చూసుకోడు. ఇలా ఉంటది. వాళ్ళిద్దరు భలే ఉన్నారనేసి ఇగ నేనైతే ఇటు కూర్చొని వీడియో తీసేస్తున్నా. ఇంకా వీళ్ళిద్దరైతే ఇలా జేస్తున్నారు. ఇగ తర్వాత లోషికైతే నేను హిందీ రీడింగ్ జేపిస్తున్నా అండి. హిందీ అంతగా చదవడానికి రావట్లేదు వాడికసలు. తెలుగు బుక్ అయినా, హిందీ బుక్ అయినా చదవడం రావట్లేదు. ఇంగ్లీష్ అయితే ఇగ చదువుతున్నాడు. ఇగ ఈ వీడియో అయితే ఇట్లుంది. మీ ఇంట్లో ఈరోజు ఏం జరిగింది? ఏంది? అనేది గూడా కామెంట్ జేయండి. ఇంకా మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. వీడియో ఎలా అనిపిచ్చింది? ఏంటి? అని గూడా కామెంట్ జేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ చేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇగ మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.